ప్రభు మన గూర్చి చింతించుచున్నాడు అని రాసిన ఆ సెంటెన్స్ను మనం చింతించే విషయాలు ఏవైతే ఉన్నాయో అందులో మనం పడే ఆ చింత రెండు ఒక్కటేనా? నా క్వశ్చన్ అర్థం కాలేదా మీకు? అర్థమైందా? అర్థం అవ్వలేనట్టున్నారా? రెండు ఒక్కటేనా? రెండు ఒక్కటే అయినప్పుడు దేవుడికి మనకు పెద్దగా తేడా ఏం లేదుగా. నువ్వు రేపేంటో పరిస్థితి, నేను వ్యాపారం పెట్టే లాభం వస్తుందో రాదో, పెళ్లి సంబంధాలు ఎదుగుతున్నా మా పిల్లడికి మంచి పిల్ల దొరకదో, మా పిల్లకి మంచి పిల్లడు దొరకడో, లేదంటే నేను డైటింగ్ చేస్తున్నాను సన్నబడను, నాకు ఇదిగో నా బ్లడ్ రిపోర్ట్ రిజల్ట్స్ ఇలా ఉన్నాయి, మళ్ళీ రిపోర్ట్ తీసుకునేసరికి నేను ఎలా ఉండనో, నా బతుకేంటో, నేనేంటో, ఇదంతా ఏ లెక్కలోకి వస్తుందండి? చింత. రేపటిని గూర్చి నీకు చింత, భయం, టెన్షన్, ఓవర్ థింకింగ్. నువ్వు చేయలేవు కొన్నింటిని, నీ చేతిలో కొన్ని లేవు, నీ ప్రమేయం లేకుండా కొన్ని జరుగుతాయి. అలాంటి వాటి మీద నువ్వు ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసావా, నీ ఆరోగ్యాన్ని నువ్వే చేతులారా చిదిమేసుకుంటావు, పాడు చేసుకుంటావు. అది వద్దు అని బైబిల్ చెప్తుంది. దీని గురించి మాట్లాడుకుంటే చాలా మాట్లాడవచ్చు. ఇది ఇప్పుడు మరి అప్రస్తుతం అయిపోతుంది. చాలా పెద్ద సబ్జెక్ట్ అండి.